ఇక్కడ మనం సుందరకాండ 14వ సర్గలో ఉన్నాము. హనుమంతుల హ్మ్. వారు అశోకవనాన్ని హ ప్రాకారం మీదకి ఎక్కి కూర్చొని చూసి, అన్ని దిక్కులా చూసి, ఈ అశోకవనం ఒకటి ఏదో ఉంది ఇక్కడ. దీన్ని నేను ఈ వెతకలేదే, ఈ అశోకవనంలో వెతకలేదే. మహా అతి గొప్పవైనటువంటి వృక్షాలతోటి, ఫలపుష్పాదులతోటి చాలా అందమైనటువంటి అశోకవనం ఉంది. ఈ అందమైనటువంటి అశోకవనాన్ని నేనెలా చూడలేకపోయాను అని చింతించుకొని, ఆ అశోకవనాన్ని యొక్క అందాన్నంతా చూస్తున్నాడు. అందులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లని అల్లుకొని ఉన్నటువంటి లతలు, పూలు, పుష్పాలతోటి ఉన్నటువంటివన్నీ అతను ఒక దాని మీద నుంచి ఒక దాని మీదకి ఉయ్యాలల్లాగా ఊగుతూ వెళ్తూ ఉంటే, వసంతుడే వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. ఆ పూలన్నీ జలజల అతని మీదన రాలి, అతను ఒక పూల కొండలాగా ఉన్నట్లు. అలా అతడు ఆ అశోకవనాన్నంతా తిరిగి చూస్తున్నాడు. అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద సరస్సుల్లాంటివి ఉన్నాయి. దీర్ఘికలు ఉన్నాయి. దీర్ఘికలంటే అవ బావులు, దిగుడు బావులు అన్నీ గూడా కృత్రిమంగా తయారు చేసినటువంటివి. తయారు చేసినటువంటివి అనేకమైనటువంటి ఆహ్, వ విచిత్రమైనటువంటి పర్వతాల్లాగా తయారు చేసి ఉన్నటువంటి వాటిని కూడా అతను అక్కడంతా చూ చూసాడు. ఆహ్, గ మ సెలయేళ్ళు, కృత్రిమమైనటువంటి సెలయేళ్ళు అవెలా కిందకి పడుతూ ఉన్నాయి. కిందకి పడుతూ, పైకి వెడుతూ ఉన్నటువంటి సెలయేళ్ళని చూసాడు. అంటే మనకు ఫౌంటైన్‌లలో నీళ్లుంటాయి కదా! ఆ పైన నీళ్ళే కిందకి పడుతుంటాయి. కింద నీళ్ళే మళ్ళీ పైకెళ్ళి పైకి పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి. అలాంటివి చూసాడు. అలా చూసి అనుకున్నాడు, ఏదో ఈ పైన భర్తతోటి అలిగి ఆమె కిందకిలా వచ్చేస్తూ ఉంటే, ఆ నది పర్వతం మీద నుంచి కిందకిలా జలజల జాలువారుతూ ఆహ్, ఉంటే మనం పూర్తి చేసామా ఈ శ్లోకము? నల జల జల జాలువారుతూ ఉంటే చేసేసినట్టున్నా. జా జలజల జాలువారుతూ ఉంటే, చెట్టు పక్కలో ఉన్నటువంటి చెట్టు కొమ్మలన్నీ ఇట్లా ఆగి అడ్డుకొని, "నువ్వు అలా నీ ప్రియుడిని వదిలిపెట్టి వెళ్ళొద్దు" అనంటే, మళ్ళీ సరే అని ఆమె తన కోపము, తన అలక తగ్గి మళ్ళా పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. అంటే కింద పడని నీళ్ళే మళ్ళా పైకెళ్ళి మళ్ళీ ఆహ్, రావటాన్ని. అలా అత్యద్భుతంగా ఉన్నటువంటి రకరకాల పక్షిగణాలు, రకరకాల మృగగణాలు ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని, బంగారపు చెట్లు, బంగారపు అరుగులు, ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా బంగారంతో చేసినటువంటి అరుగులతోటి ఉన్నటువంటి చెట్లు, అదంతా కూడా బంగారంతో మిలమిల మెరిసిపోతూ ఉన్నట్టుగా ఉంది ఆ అశోకవనం. అలాంటి అశోకవనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన అంటే వెతుకుతున్నాడు. ఈ అశోకవనంలో ఖచ్చితంగా సీతాదేవి ఉండవచ్చును అని అతనికి ఎందుకో అనిపిస్తున్నది. ఇంతవరకు వెతికాడు. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఎక్కడ వెతికినా ఈ ఒక్క చోటు చూడలేదు. చూడలేదు కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఆమె దొరకవచ్చును అని ఆయన ఊహించుకుంటూ ఇంకా వెతుకుతూ ఉన్నాడు. అక్కడ దాకా చూసినట్టు మనం అనుకున్నాము. అనుకున్నాను. నాకంటే శ్లోకం ఎక్కడి దాకా కంప్లీట్ చేశానో ఆహ్, తెలియలేదు. ఏ పుస్తకంలో మాత్రమే ఇక్కడ పెట్టుకున్న 36 అని పెట్టుకొని ఉన్నట్టుగా గుర్తుంది. లతాప్రతానైః బహుభిః పర్ణైశ్చ బహుభిః వృతాం ఆహ్, కాంచని శింశుపాం ఏకం దదర్శ స మహాకపిః. ఇది శింశుపా వృక్షాన్ని ఒకదానిని చూసాడు అన్న దగ్గర ఆపినట్టు గుర్తు నాకు. లతాప్రతానైః బహుభిః పర్ణైశ్చ బహుభిః వృతాన్. బహుభిః పర్ణైః, అనేక రకమైనటువంటి పర్ణైః, ఆకులతోటి వృతం, చుట్టబడినటువంటిది. లతాప్రతానైః బహుభిః, రకరకాలైనటువంటి లతల తోటి, తీగలతోటి, రకరకాలైనటువంటి తీగలతోటి, ఆకులతోటి చుట్టబడి ఉన్నటువంటిది. కాంచనీం శింశుపాం ఏకాం,
కాంచనీం బంగారపు రంగులో ఉన్నటువంటి ఏకాం శింశుపాం ఒక ఒకానొక శింశుప వృక్షాన్ని దదర్శ స మహాకవి. ఆ మహాకవి దదర్శ చూసాడక్కడ. అన్ని చెట్లు చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ చెట్లన్నీ కూడా బా బావులు, చెట్లు, బావుల సంగతి చూసాం. ఆ బావులన్నీ ఎట్లా ఉన్నాయి అనంటే, ఆ బావులకి బా దీర్ఘికలకు వెళ్ళేటటువంటి దారిలో అంతా చక్కగా మండపాలు, ఆహ్, గొడుగులు అన్నీ గూడా పెట్టి ఉన్నాయి. సఛత్రాः సవితర్క సవితర్దీర్ఘాः స్ వితర్దీర్ వితర్దీకాः సర్వే సవర్ణదివేదికాः అన్నీ ఈ బంగారపు అరుగులతోటి మాత్రమే ఉన్నాయి. ఆ బంగారపు అరుగుల మీద రకరకాలైనటువంటి గోడలతోటి ఉన్నటువంటివి ఉన్నాయి. వాటిలన్నిటి దగ్గర ఒక శింశువ వృక్షం ఉంది. బంగారపు రంగులో ఉంది. దాని నిండా ఆకులు అలుముకొని ఉన్నాయి. తీగలన్నీ చుట్టుకొని ఉన్నటువంటి ఒక మహావృక్షాన్ని చూసాడు. సహ అపశ్యత్ భూమిభాగాశ్చ గర్త ప్రస్రవణాని చ సువర్ణ వృక్షాన్ అప అపరాన్ అపర సువర్ణ వృక్షాన్ అపరాన్ దదర్శ శిఖి సన్నిభాన్. సహా పశ్యత్ ఇంకా చూసాడక్కడ. ఆ ఒక్క శిశుపా వృక్షాన్నే కాదు ఇంకా చాలా భూమి భాగాంచ చాలా భూ భూభాగాలు చ కొ నే నేలతో నేల ఉన్నటువంటి ఆహ్, భాగాలు, భాగాలు అంటే అంతా బంగారంగా లేదు. కొద్ది చోట్ల మట్టితోటి, ఇసకలతోటి ఉన్నటువంటి భూభాగము ఉన్నది. గర్త ప్రస్రవరాని గర్తములు అంటే చిన్న గుంటలు, గోతులు, గోతులు రకరకాలైనటువంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి, చేయడానికి వీలైనటువంటి విధంగా కోతులు స్ ప్ర ప్రస్రవణాన్ని ప్రస్రవ సెలయేర్లు అలా పారుతూ ఉన్నటువంటి సెలయేర్లు, సువర్ణ వృక్షాన్ అపరాన్, అపరాన్ ఇంకా అనేక విధాలైనటువంటి సువర్ణ వృక్షాన్ బంగారపు వర్ణంలో ఉన్నటువంటి వృక్షాన్ ఆ చెట్లను, వృక్షములనన్నింటినీ శిఖి సన్నిభాన్ అవి ఎలా అంటే అగ్ని, అగ్నిశిఖల యొక్క సన్నిభాన్ దాంతోటి సమానంగా ఉన్నాయి. అగ్నిశిఖల తోటి సమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి వృక్షాలన్నింటినీ కూడా సహా అపశ్యత్. సహా దదర్శ అతడు చూసాడు అక్కడ. ఆహ్, హ్మ్. అశోకవనంలో. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ మహాకపిః అమన్యత తదా వీరః కాంచనః అస్మీతి వానరః. అసలు ఎంత బంగారంలాగా ధగధగ అది మెరిసిపోతూ ఉందంటే ఆ అశోకవనము అంతా కూడాను. తేషాం ద్రుమాణాం ప్రభయ తేషాం ఆ యొక్కటువంటి ద్రుమాణం చెట్ల యొక్క ప్రభయ కాంతి చేత ఆ బంగారపు రంగులో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క కాంతి చేత మహాకపి ఆ మహాకపి హనుమంతుడు మేరోహో ఇవ మేరోహో ఇవ మేరోరివ ఎక్కువ ఒకటేదో మిస్ అయింది ఇక్కడ. మేరోరివ ఇక్కడ మహాకవి గాదు. మేరోరివ దివాకరః అని రావాలి. దివాకరః మేరోహ ఇవ దివాకరః. దివాకరుడు సూర్యుడు మేరు పర్వతం పక్క నుంచి ఎలా వెళ్తుంటే మేరు పర్వతం బంగారపు రంగు పర్వతము అని చెప్తారు. ఆ మేరు పర్వతము బంగారపు రంగు బ బ మేరు పర్వతం పక్క నుంచి అలా వెడుతూ ఉంటే ఏ సూర్యుడు ఏ విధంగా అయితే తా బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటాడో తదా ఆ సమయంలో అక్కడ ఆ చెట్ల యొక్క కాంతుల చేత వీరుడైనటువంటి ఈ వానరుడు కాంచనః అస్మీతి అమన్యత. తాను గూడా కాంచనః అస్మీతి నేను గూడా బంగారంలాగా ఉన్నానే అని అమన్యత అనుకున్నట్ట. ఇక్కడ మేరోరివ మహాకపి దివాకరః అని లేకపోయినా పర్వాలేదు. మేరోరివ కాంచనః అస్మీతి అమన్యత.
మరి కొన్ని పుస్తకాలలో మరి మేరోరివ దివాకరః అని ఉంది. ఎట్లా అయితే దివాకరుడు మేరు పర్వతం ముందు నుంచి వెడుతూ ఉంటే ఆహ్, మేరు పర్వతపు బంగారపు కాంతులు తన మీద పడి ఆ బంగారంలాగా మెరిసిపోతూ ఉంటాడో అలా అని అట్లా అర్థమొస్తుంది. ఇక్కడేమో ఆ మేరు పర్వతమే ఎలా అయితే బంగారంలాగా మెరిసిపోతున్నదో, ఆ మేరు పర్వతము వలె కాంచనః అస్మీతి. నేను కాంచనంలాగా ఉన్నానే, నేను బంగారంలాగా ఉన్నానే అని ఆ వీరుడైనటువంటి హనుమంతుడు అమన్యత అనుకున్నట్ట. ఆ చెట్ల మీద ఉన్నటువంటి కాంతి అతని మీదకి పడుతూ ఉంటే. తాః కాంచనైః తరుగణైః మారుతేన చ వీజితాం కింకిణి శతనిర్ఘోషాం దృష్ట్వా విస్మయం అగమత్. ఇంకా ఆ చెట్లున్నాయి. అవన్నీ ఇదంతా ఒక క్రీడా ఉద్యానవనము. ఒక ప్రమదోద్యానం అనాలి, లేదా క్రీడోద్యానం అనాలి. అంతా చక్కగా ఆటపాటల కోసంకి, ఆనందం కోసంకి కృత్రిమంగా సృష్టించుకున్నటువంటి హ్మ్. ఒక ఉద్యాన వనం. ఇప్పుడిక్కడ మనకి హైదరాబాద్‌లో గూడా చాలా ఒక కొత్తది ఎక్స్‌పీడియం అని ఒక ఉద్యానవనం వచ్చిందని విన్నాను నేను. చూడాలి. రకరకాల షేపులలో చెట్లు ఆహ్, కత్తిరించి పెట్టారు అని. చాలా వాట్సాప్‌లో కూడా బావుంటుంది మేడం. ఆ! చాలా బావుంటుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేశారు చాలా చెట్లు. హ్మ్. అదే. రకరకాల ఆహ్, షేపుల్లో. అదే. కృత్రిమంగా తయారు చేసినవే అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఈ అశోకవనం ఇప్పుడు ఇక్కడ చేసినది చాలా అట్లా కృత్రిమమైనటువంటివి చాలా ఉన్నాయి. హనుమంతుడు చూస్తున్నటువంటి ఈ అశోకవనంలో. కాంచనైః తరుగణైః ఆ చెట్లు బంగారంగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ చెట్లకి చిన్న మువ్వల లాంటివి గంటలు ము ము ఆహ్, చిన్న గంటలు మువ్వలంతటువంటి గజ్జెలు పెద్ద డాన్సర్‌లు వేసుకునే గజ్జెలుంటాయి గదా! ఆ గజ్జెలంతటువంటి గంటలు, చిరుగంటలు. అలాంటి చిరుగంటలు కొన్ని అక్కడ ఆ చెట్లకన్నిటికి కట్టి ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ టైంలో గంటలు కడతారు కదా! క్రిస్మస్ ట్రీకి అట్లా. తాం కాంచనైః తరుగణైః కాంచనైః తరుగణైః తరుగణైః ఆ చెట్ల యొక్క గుంపులు ఇవన్నీ కాంచనైః బంగారం రంగులాగా బంగారంతో మెరిసిపోతున్నటువంటి ఆ చెట్లు కింకిణి శతనిఘోషాం మారుతేన వీజితాం. మారుతేన గాలి చేత వీజితాం. ఊపబడి గాలి చేత కదల్చబడి కింకిణి శతనిర్ఘోషాం. వందలాది కింకిణీలు ఆ చిరుగంటల యొక్కటువంటి నిర్ఘోషం సవ్వడి. ఆ చ చిరుగంటల యొక్క సవ్వడి విని ఇది దృష్ట్వా విస్మయం అగమత్. దృష్ట్వా అది చూసి ఇదేంటి ఇంత మంచి అందమైనటువంటి మయమైనటువంటి వృక్షము. దానికి రకరకాలైనటువంటి గంటలు, చిరుగంటలు వందలాది కింకిణి అంటే చిరుగంటలు. మువ్వల వంటి గంటలు. అంత చిన్నవన్నమాట. పెద్ద గంటలు, పెద్ద గంటలు గుళ్ళల్లో పెట్టే గంటలాగా కాదు. చిన్న చిరు గంటలు. ఆహ్, నిర్ఘోషం అవన్నీ మారుతేన వీచుతాం. గాలికలా కదిలి, కదిలి నిర్ఘోషం అవి సవ్వడి చేస్తుంటే, ఆ సవ్వడిని చూసి విస్మయం అగమత్. ఆయనకి ఆశ్చర్యమేసింది. ఆహా! ఇలా కూడా ఇంత అందంగా ఈ వనము ఉన్నదా అని. సుపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తామారుహ్య మహావేగః శింశుపాం పర్ణసంవృతాం. పుష్పితాగ్రాం రుచిరాం శింశుపాం. ఆ శింశుపా వృక్షము సుపుష్పితాగ్రాం పైన భాగంలో చాలా చక్కగా పూలన్నిటితోటి సుపుష్పితాం. మంచి చక్కగా పుష్పించి ఉన్నటువంటి ఆ అగ్రభాగంలో పుష్పించి రుచిరాం చాలా అందంగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ అగ్రభాగంలో తరుణాంకుర పల్లవ తరుణాంకుర పల్లవ ఆ పైన ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తరుణాంకుర తరుణ వయస్సు చెందినటువంటి అంటే కొంచెం బాగా ముదిరిపోయినటువంటి మంచి రంగులో ఉన్నటువంటి చిగురటాకులు కాదనమాట. పెద్ద ముదిరిపోయినటువంటి ఆకులు కలిగి ఉన్నటువంటి ఆ అగ్రభాగాన్ని శింశపా వృక్షం యొక్క అగ్రభాగానికి తాం ఆరుహ్య
తాం శింశుపాం ఆరుహ్య ఆ శింశుపా వృక్షాన్ని ఆరుహ్య ఈ ఆహ్, ఈ ఎక్కి మహావేగవంతుడైనటువంటి హనుమంతుడు పర్ణ సంవృతం ఆకుల చాటున, ఆకుల మాటున అలా కూర్చొని ఉన్నాడు. పర్ణ సంవృతం. ఆ ఆకుల చేత దాచబడి ఆ శింశుపా వృక్షము పైనకి అంటే అది చాలా పెద్ద వృక్షం ఉంది గాబట్టి, ఆ పెద్ద వృక్షం ఆ పైనకెక్కితే మొత్తం అంతా వనమంతా కనబడుతుంది అని ఆ పైదాకా ఎక్కాడు. అక్కడంతా పూలతోటి అందంగా ఉన్నటువంటి ఆ పై భాగానికి ఎక్కాడు. ఎక్కి అనుకున్నాడు. ఇతः ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్థ సంపతంతి యదృచ్ఛయా. ఆ అశోకవనానికి రాగానే అతనికి మనసు ఎందుకో ఇక్కడ దొరుకుతుంది ఈవిడ, ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ నేను ఆమెను చూడగలను అని అనుకున్నాడు. అందుకనే ప్రార్థన చేసుకొని మరి ఆహ్, లోపలికి ఏ వచ్చాడు. దేవతలందరికీ గూడా నమస్కరించుకున్నాడు. అందరికీ నమస్కరించుకొని ఇదొక్కటే చోటు నేను ఇంకా చూడనిది. కాబట్టి ఇక్కడే ఆమె నాకు లభించాలి అనుకున్నాడు. అనుకోని అక్కడ చూస్తూ ఇతః ద్రక్ష్యామి. ఇక్కడి నుండి ఈ చెట్టు శింశుల వృక్షము పై భాగాన్నుంచి వైదేహీం ద్రక్ష్యామి. వైదేహిని ఆ సీతాదేవిని నేను ద్రక్ష్యామి నేను చూస్తాను. రామ దర్శన లాలసం. ఆ వైదేహి ఎలాంటిది? రామదర్శన లాలసం. రాముని చూడాలి అని లాలసం. ఆ లాలస కలిగి ఈ ఉన్నది. ఆతృత పడుతూ ఉన్నది. ఆవేదన పడుతూ ఉన్నది. ఆ రామ దర్శనము ఎప్పుడవుతుందా అని ఆసక్తితోటి, ఆశగా, ఆవేదన పడుతూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వైదేహిని నేనిక్కడి నుంచి చూస్తాను. ఇతశ్చేతశ్చ దుఃఖార్త సంపతంతి యదృచ్ఛయ. చూస్తాను అంటే ఎలా చూస్తావు? నీకేమన్నా తెలుసా? ఈమె ఇక్కడికొచ్చింది. ఇక్కడికి ఆమె వస్తుందని నీకు తెలుసా? ఇక్కడే ఉందని తెలుసా? అంటే యదృచ్ఛయ యాదృచ్ఛికంగా అంటే యాహ్, ఆహ్, తలవని తలంపుగా, తలవని తలంపుగా విధివశాత్తు తలవని తలంపుగా విధివశాత్తు అది ఇతశ్చితశ్చ దుఃఖార్త సంపతంతి. దుఃఖార్తురాలైనటువంటి ఆమె అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి ఆమె, దుఃఖ పీడితురాలు, శోక పీడితురాలైనటువంటి ఆమె ఇతశ్చితశ్చ సంపద. ఈ ఇతశ్చితశ్చ ఇక్కడిక్కడే ఎక్కడైనా సంపతంతి. సంపతంతి తిరుగుతూ ఉంటుందేమో. అంటే ఈ ప్రదేశమంతా అలా చాలా హృద్యంగా ఉంది. ఈ స్థలంలోనే రాముడిని తలుచుకుంటూ, రాముడిని చూడాలనేటటువంటి ఆ కోరిక తోటి ఆమె ఇక్కడే ఈ వనంలోనే సంచరిస్తూ ఉండొచ్చు. ఇక్కడిక్కడ గనక సంచరిస్తూ ఉంటే నేను ఆమెనిక్కడే చూడగలను అనుకున్నాడు. ఇక్కడి నుంచి పైనుంచి అయితే చూడడానికి వీలవుతుంది అని. ఇంకా గూడా కారణాలున్నాయి ఆయన ఎందుకనుకున్నాడని. అశోకవనికా చ ఇయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చ చంపకైః చందనైశ్చాపి వకులైః విభూషిత. ఈ అశోకవనమేమో మరి చాలా అందంగా ఉంది. కానీ ఇది అశోకవనం ఎవడిది? దురాత్మనః. ఆ దురాత్ముడైనటువంటి రావణాసురుడు. ఈ వనం గనకైతే రాముడికి సంబంధించిన వనమైతే మాత్రం చాలా అందంగా ఉంది. చాలా గొప్పగా ఉందనొచ్చు. కానీ ఇది ఇంత గొప్పగా ఉన్న వనము ఈ రావణాసురుడికి దక్కిందేంటి అనుకుంటున్నాడు. దురాత్మనః రమ్య అశోకవనికా చ ఇయం. ఇయం ఇది రమ్య చాలా దృఢం రమ్య. బహు సుందరమైనటువంటిది. బహు సుందరమైనటువంటిది ఈ అశోకవనిక. ఈ అశోకవనము ఆ దురాత్ముడికి చెందినది. దురాత్ముడికి చెందినటువంటి ఈ అశోక వనము అంటే అంత దురాత్ముడు, అంత క్రూరాత్ముడు అయినటువంటి వాడు ఇటువంటి అందమైనటువంటి ఆహ్, హ్మ్. అశోకవనాన్ని ఎలా పెట్టాడో అని గూడా కొంచెం ఆశ్చర్యం అన్నమాట అతనికి. చంపకైః, చందనైః, వకులైః విభూషిత. ఈ అశోకవనము విభూషిత అలంకరింపబడింది. వేటితోటి? చంపకైః. అంటే ఎంత ఉత్తమమైనటువంటివి, మంచి పరిమళ భరితమైనటువంటివి, అందమైనటువంటి పూలు కలిగినటువంటివి,
అలాంటి వృక్షాలన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన అశోకవనంలో నాటుకున్నాడు. చంపకైః సంపెంగలు, పరిమళభరితమైనటువంటి సంపెంగలు, చందనైః చందనములు, ఇగ గంధపు చెట్లు, వకులైః మొగలి మొగలి పూల చెట్లు అవంతా వాటన్నిటితోటి ఒక అశోకవనం అంతా కూడా విభూషిత. ఈ విభూషింపబడింది. అలంకరింపబడి ఉన్నది. ఇయం చ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాం సా రామమహిషి నూనమేష్యతి జానకి. ఇది ఎందుకు అంటే ఎందుకు ఖచ్చితంగా ఇక్కడ ఈమె ఉండవచ్చు అంటే ఇక్కడ ముందు అందమైనటువంటి వాతావరణము ఉన్నది. ఆమె లాలస రామదర్శన లాలసలో ఉన్నది. రాముడిని చూడాలి అనేటటువంటి లాలసత్వంతోటి విరహంలో ఆయన కోసంకి ఎదురు చూస్తూ ఆవేదన పడుతూ ఉన్నది. ఆ ఆవేదన పడుతున్నటువంటి ఆ సీతాదేవి మనస్సుకి చల్లదనమును, ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా చక్కటి పరిమళ భరితములైనటువంటి చెట్లు, చల్లదనాన్నిచ్చేటటువంటి చందన వృక్షాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇయం నళినీచ ఇక్కడ ఇంకా నళిని అంటే ఆహ్, పద్మముల యొక్క సరస్సు రమ్య ద్విజసంగ నిషేవిత. రమ్యమైనటువంటి సుందరమైనటువంటి ఈ పద్మాల సరస్సు, పద్మాల కొలను ద్విజసంగ నిషేవిత. ద్విజసంగ పక్షుల యొక్క సమూహాల చేత నిషేవిత సేవింపబడుతూ ఉన్నది. అంటే రకరకాల పక్షులొచ్చి ఆ పద్మ కొలనులో, తామర కొలనులో అలా నీళ్లు తాగుతూ ఉన్నాయి. ఇమాం సా అందుచేత ఇదంతా వాతావరణం అంతా విరహంలో ఉన్నటువంటి వారికి శాంతింపజేసేందుకు, విరహ తాపాన్ని తగ్గించేందుకు ఉపయుక్తమయ్యేటటువంటి వాతావరణం అంతా ఇక్కడ ఉంది కాబట్టి సా రామ మహిషి ఆ రామమహిషి రాముని యొక్క భార్య ను జానకి నూనం ఏష్యతి. నూనం ఖచ్చితంగా ఇమాం ఏష్యతి. ఈ చెరువు దగ్గరికి, ఈ తామర కొలను దగ్గరికి తప్పనిసరిగా ఆమె వస్తుంది. ఎందుకంటే ఆ పక్షులన్నీ గూడా సేవిస్తూ ఉన్నాయి. ఇక్కడంతా వాతావరణం చల్లగా ఉంది. విరహంలో ఉన్నటువంటి రామ దర్శన లాలసలో ఉన్నటువంటి ఆమెకి ఇవన్నీ చాలా సూదనింగ్ ఈమెకి అన్నీ కూడా చాలా విరహ తాపాన్ని తగ్గించేందుకు ఉపయుక్తములైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. సా రామ సా రామ మహిషి రాఘవస్య ప్రియా సదా వన సంచార కుశల నూనమేష్యతి జానకి. తర్వాత ఆమె అడవులలో తిరగడము అలవాటయిపోయింది. అడవులలో తిరగటము ఎట్లా ఎక్కడెక్కడ తిరగాలి, ఏం చేయాలి అనేదంతా కూడా ఏ చెట్టు దగ్గర కూర్చోవాలి, ఏ చెట్టు దగ్గర ఎంతసేపు ఉండొచ్చు అనేదంతా గూడా ఆమెకి బాగా అలవాటయిపోయింది. 14 ఏళ్ల అప్పటికి 13 ఏళ్ల నుంచి అడవులలో తిరుగుతూనే ఉన్నది. స రామ రామ మహిషి ఆహ్, సీతాదేవి రామమహిషి, రాముని భార్య రాఘవస్య ప్రియ సదా ఎల్లప్పుడూ గూడా ఆమె రాఘవస్య ప్రియ రాఘవుని యొక్క ప్రియురాలైనటువంటి ఆమె సదా ఎల్లప్పుడూ వన సంచార కుశల. వనములలో సంచారం చేయటం వనములలో తిరగడం కుశలురాలు, నేర్పరి. అంటే ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని, ఇక్కడ రామ అని దీర్ఘం ఉండాలి సీతాదేవికి. వన సంచార కుశల. ఆ వన సంచారం వనంలో తిరగడం యందు, వనంలో సంచరించటం యందు ఎక్కడ ముళ్ళ చెట్లెక్కడుంటాయి, మామూలు చెట్లెక్కడుంటాయి, పరిమళభరితములైనటువంటి చెట్లెక్కడుంటాయి, నీళ్ళు ఎక్కడ ఉంటాయి, ఇలాంటివన్నీ బాగా తెలిసినటువంటి, నేర్పు కలిగినటువంటి ఆ జానకి నూనం ఏష్యతి. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీళ్లున్నాయి. ద్విజ పక్షి గణమంతా పక్షి గణమంతా సేవింపబడుతూ ఉన్నది. చందన వృక్షాలన్నీ ఉన్నాయి ఇక్కడ. అథవా
మృగశావాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సా ఇహ రామచింతానుకర్షిత. అథవా లేకపోయినట్లయితే మృగశాభాక్షి, ఈ మృగశాభాక్షి, మృగశాభము అంటే చిన్న జింకపిల్ల, చిన్న జింకపిల్ల కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆమె, సా ఆమె ఆ సీతాదేవి వనస్యాస్య విచక్షణ, వనస్య ఈ వనమంతా కూడా విచక్షణ, ఎక్కడ ఏమున్నది అనంతా కూడా ఆమెకి తెలిసినది అయ్యి, అంటే ఈ ఆ వనంలో తిరుగుతూ, ఈ అశోక వనంలో తిరుగుతూ ఉండడం చేత ఏ చెట్టు ఎక్కడుంది, ఏది ఏది ఎక్కడ తాను ఆహ్, రాముని గురించి ఆలోచిస్తూ ఉండగలుస్తుంది అని తెలిసినటువంటిది అయి, వనమేష్యతి సా చ ఇహ వా రామచింతానుకర్షిత. రామచింత అనుకర్షిత. రామునిని గురించినటువంటి ఆలోచనలతోటి ఆ అనుకర్షిత చాలా ఆవేదన పడుతూ ఉన్నటువంటిది, కృషించిపోతూ ఉన్నది, నలిగిపోతూ ఉన్నది, పీడింపబడుతూ ఉన్నటువంటి రాముని ఆలోచనలతోటి పీడనకు గురవుతున్నటువంటి ఆమె ఖచ్చితంగా వనం వ ఇహ వనమేష్యతి. ఇక్కడికి ఈ వనానికి ఖచ్చితంగా ఆమె వస్తుంది. ఎందుకంటే ఈ వనమంతా కూడా ఎట్లా ఉంది అనంటే, ఆ రాముని విరహాన్ని విరహంలో తప్పిస్తున్న ఆమెకు సాంత్వన పరిచేటటువంటి విధంగా ఉన్నదిక్కడ. ఆ తర్వాత ఆమె వన సంచారంలో కూడా ఆమెకి చాలా అనుభవము ఉన్నది. ఆ వన సంచారంలో అనుభవం ఉండడం చేత కూడా ఆమె ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. రామశోకాభిసంతప్త సా దేవి వామలోచన వనవాసరత నిత్యమేష్యతే వనచారిణి. వ రామ రామశోకాభిసంతప్త, రాముని గురించినటువంటి శోకం చేత రాముని గూర్చుకొని, రాముని తలుచుకొని నిరంతరము దుఃఖంతోటి కూడి పీడింపబడుతూ ఉన్నటువంటి తపించిపోతున్నటువంటి ఆ సాదేవి వామలోచన, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవి వనవాస రత. వనవాస రత, ఆమెకు వనవాసం అంటే చాలా ఇష్టము. అందుకనే అక్కడ మొదటే రాముడితో కలిసి వనవాసాన్ని చేయటానికి వచ్చింది. ఆమె భూజాత, భూమిలో పుట్టింది. భూమిలో పుట్టిన ఆమెకి ఆ భూమికి, ప్రకృతితో సంబంధించినటువంటి విషయాలంతా ఆమెకి ఆసక్తి ఉండడం అనేది సహజము. వ వనవాసరత నిత్యం ఏష్యతే వనచారిణి. ఆ వనచారిణి, వనాల్లో తిరిగేటటువంటి ఆ అమ్మాయి, ఆ దేవి తప్పనిసరిగా ఇక్కడికి ఏష్యతే, ఇక్కడికి రాగలదు. వనేచరాణం సతతం నూనం స్పృహయతే. అంటే మనకి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి మన మనసులోకి, దాన్ని మనం ఒకటికి 10 సార్లు, ఒకటికి 10 సార్లు తలుచుకొని, నేననుకున్నది కరెక్టే, నేననుకుంది కరెక్టే, నేను ఈ విధంగా ఊహించాను, ఈ విధంగా నేను ఊహించాను, ఇది కరెక్ట్‌గా ఈ విధంగానే జరుగుతుంది. ఈ ఇట్లా జరుగుతుందని మనం ఏం చేస్తాము, ఒకటికి 10 సార్లు మనకి మనము చెప్పుకుంటూ మనం చేస్తున్నటువంటి పని సరి అయినటువంటి పని, మన ఆలోచన సరైనటువంటి ఆలోచనగా ఉంది అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఇక్కడ హనుమంతుడు కూడా పదే పదే తనకి తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది, ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది అని. వనేచరాణం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుత సతీ. వనేచరాణం సతతం నూనం స్పృహయతే పుర. ఈమె ఈ రా జనకుడి జనకస్య సుత, జనకుని కుమార్తె అయినటువంటి ఈమె రామస్య దయితా భార్య, రాముని యొక్క అత్యంత ప్రియురాలైనటువంటి భార్య. ఆయనకున్నదే ఒకటే భార్య. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆమె పట్ల ప్రియంగానే ఉండాలి. రామస్య దయితా భార్య, రాముని యొక్క అత్యంత ప్రియురాలైనటువంటి ఆహ్, భార్య. అంటే కేవలము ఆహ్,
శివధనుర్భంగం గావించినందువల్ల వివాహం చేసుకున్నానని కాదు. తల్లిదండ్రులు అంగీకరించి తండ్రి ఆహ్, దశరథుడు, జనకుడు కలిసి చేసినటువంటి వివాహం వల్ల ఈమె నా భార్య అయిందని ప్రేమ కాదు. నిజంగా ఆయనకి ఆమె పట్ల ఆహ్, హ్మ్, ఆహ్, భార్యగా అమితమైనటువంటి గౌరవము, ప్రేమ. ఆ దయితా భార్య వనేచరాణం సతతం సతతం స్పృహయతే పుర. ఇదివరకు ఎప్పుడు గూడా ఇదివరకు అంటే ఇంతకు మునుపు వనేచరాణం సతతం స్పృహయతే. వనేచరాణం ఆ వనాల్లో తిరగటము అనేటటువంటి విషయములో ఆ విషయంలో ఆ వనచరులు వన వనంలో వన వనచరులతో కలిసి ఉండటము, ఆ చెట్లు, పొదలు, లతలు, పక్షులు, మృగములు ఇలాంటివన్నీ ఆ వనంలో తిరిగేటటువంటి రకరకములైనటువంటి వనేచరాణ ఆ వనచరములన్నింటితోటి కలిసి ఉండటం అనేది సతతం స్పృహయతే. ఆమెకి చాలా స్పృహయతే ఆసక్తి కలిగినటువంటి విషయం. రాజభవనాల్లో ఉండడము కన్నా ఆమెకు చాలా ఆసక్తి కలిగించేటటువంటి విషయము అడవులలో వన వన వనచ వనేచరాలతో పాటుగా వనంలో తిరిగేటటువంటి రకరకాలైనటువంటి పక్షులు, మృగాలు, చెట్లు వీట్లన్నిటితోటి కలిసి ఉండటంలో ఆమెకి ఆనందము ఎక్కువ. ఆమె నూనం స్పృహయతే. ఆమె నిజంగా చాలా ఖచ్చితంగా ఆమెకి ఇక్కడ ఉండడమే చాలా ఇష్టం. అందువల్ల గూడా ఆమె ఇక్కడికి వస్తుంది అని. తర్వాత ఇంకా సంధ్యాకాలమనాహ శ్యామ ధ్రువమేష్యతే జానకి నదీం చ ఇమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణి. ఇంకా ఆమె సనాతన ధర్మాన్ని పరిపాలించేటటువంటి స్త్రీ. అందుచేత ఆ జానకి సంధ్యాకాలమన శ్యామ. ఆ శ్యామ అందమైనటువంటి ఆ సీతాదేవి సంధ్యాకాలమనాహ సంధ్యాకాలము స స సంధ్యాకాలము సాయంత్రం స ఉదయ సంధ్య, ఉభయ సంధ్యల్లో స పొద్దున పూట, సాయంత్రము పూట సూర్యోదయ ప్రాంతంలోను, తర్వాత సూర్యాస్తమయ సమయంలోను, ఆ సంధ్యా సమయాల్లో సంధ్యాకాల సమయంలో నదుల దగ్గరకు వెళ్లి, నదీ తీరాల్లో సంధ్య వార్చుకోవడము అనేది ఒక సంప్రదాయం. అలా సంధ్యాకాలమనాహ ఆ సంధ్యాకాలంలో చేయగలిసినటువంటి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో వాటి యందు నిష్ఠురాలు. నిష్ఠత్వము కలిగినటువంటి ఆమె శ్యామ అందమైనటువంటి ఆమె జానకి ధ్రువం ఏష్యతి నదీం చ ఇమాం నదీం ఈ నదిని ఈ నీటి దగ్గర ప్రాంతానికి ఆ సంధ్యా తర్పణము వదలడానికి ఖచ్చితంగా ఆమె ఈ నది దగ్గరికి ధ్రువం ధ్రువం ఖచ్చితంగా వస్తుంది. ఈ నదీ జలాల దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇమాం నదీ జలం శివజలాం. ఈ నదీ జలములు మంగళకరమైనటువంటివి, శుభకరములైనటువంటి ఈ జల్ ఈ నదీ జలములు వీటి దగ్గరికి సంధ్యావందన నిమిత్తము ఆమె ఆ వరవర్ణిని అందమైనటువంటి ఈ యవ్వనవతి అయినటువంటి ఆ సీతాదేవి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఆ సంధ్య నిమిత్తం సంధ్యావందన సంధ్యావందన కారణంగా ఈమె ఈ నీళ్ల దగ్గరికి, ఈ నదీ జలాలకి శుభకరమైన శివజలం అవి. ఈ శుభకరమైనటువంటి జలాల దగ్గరికి ఆమె ఖచ్చితంగా వస్తుంది. తస్చా తస్యాశ్చ అపి అనురూప ఇయం అశోకవనికా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సంహిత. ఇక్కడ ఇక్కడ ఈ తస్యాహ చ తస్యాహ చ అపి అనురూపే ఇయం అశోకవనిక. ఆమె ఎంత చక్కటి అందమైనది ఆహ్, హ్మ్, ఆహ్, హ్మ్, మంగళకరమైనటువంటి రూపము కలిగి ఉందో, ఈ ఇయం వనిక అశోకవనిక అపి. ఈ అశోకవనం కూడా అంత అందంగా ఉంది. సీతాదేవి ఎంత అందంగా ఉంటుందో, ఈ అశోకవనం గూడా అంత అందంగా, శుభ శుభకరంగా, మంగళకరంగా
ఉన్నది. శుభాయ పార్థివేంద్రస్య పత్ని రామస్య సంహిత. ఆ శుభ శు ఆమె ఎలా ఉంది అంటే పార్థివేంద్రస్య పత్ని, పార్థివేంద్రుని రా రాజైనటువంటి అంటే రామచంద్రుని యొక్క పత్ని రా భార్య శుభా. పార్థివేంద్రస్య రామస్య పత్ని. పార్థివేంద్ర రాజాధిరాజు, భూపతి, భూ భూపతి అయిన ఆ రాముని యొక్క భార్య శుభ. ఆమె కూడా మంగళకరము అయినటువంటిది. మంగళకరమైనటువంటిది. ఈ ఇక్కడ ఈ ఈ అశోకవనము ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా, ఎంత శుభకరంగా, ఎంత మంగళకరంగా ఉందో, ఆ పార్థివ ధర్మపత్ని కూడా అంత అందంగా, అంత శుభకరంగా అలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నదీ జలాల దగ్గరికి సంధ్యావందనం చేసుకోవడానికి వస్తుంది. యది జీవతి సా దేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సా అవశ్యం ఇమాం శివజలాం నదీం. ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ గా అనుకుంటున్నాడన్నమాట. యది జీవతి సా దేవి, సా దేవి, ఆ దేవి యది జీవతి, ఒకవేళ గనక జీవించి ఉన్నట్లు అయితే, అంటే చనిపోయి ఉంటుందేమో అని కూడా ఆలోచన ఉంది కదా ఆయనకి. సముద్ర జలాల్లో పడిపోయి రావణాసురుడు తీసుకొని వస్తుండగా ఆ సముద్ర జలాల్లో జారి కింద పడిపోయిందేమో, లేదా ఆ రాక్షసుల యొక్క వికృతాకారాలు చూసి గుండె పగిలిందేమో, ఇలా రకరకాలుగా ఊహించుకున్నాడు. అంచేత జీవించి కనుక ఉన్నట్లయితే తారాధిప నిభానన, ఆ తారాధిపుడు తారల యొక్క భర్త అయినటువంటి చంద్రుడు, చంద్రుని యొక్క చంద్రుని తోటి సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ముఖము కలిగినటువంటి ఆమె. ఇంత పెద్ద విశేషణం. తారాధిప నిభ ఆనన. ఆనన ముఖము గలది. ఎటువంటి ముఖము? నిభ, అందమైనటువంటి, కాంతివంతమైనటువంటిది. ఎటువంటి కాంతి? తారాధిప, చంద్రుని యొక్క కాంతి. చంద్రుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి ముఖము కలిగిన ఆ సాదేవి యది జీవతి, ఒకవేళ గనక జీవించి ఉన్నట్లయితే ఆ అవశ్యం ఇమాం శివజలాం నదీం ఆగమిష్యతి. సా సా ఆమె ఇమాం శివజలాం, ఈ యొక్కటువంటి శివజల మంగళకరమైనటువంటి నీటితో కూడి ఉన్నటువంటి నదీం, నదిని అవశ్యం, ఖచ్చితంగా, అవశ్యముగా ఆగమిష్యతి, ఆమె రాగలదు, ఆమె వస్తుంది ఇక్కడికి. ఆమె ఖచ్చితంగా ఒకవేళ కనుక జీవించి ఉన్నట్లయితే ఆ చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి ఆమె ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే సంధ్యావందనం చేసుకోవడానికి శుభకరములైనటువంటి జలము ఇక్కడ లభ్యముగా ఉన్నది కాబట్టి ఇక్కడికి వస్తుంది అని. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణః మనుజేంద్ర పత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా, మహాత్ముడైనటువంటి ఆ హనుమంతుడు ఏవం మత్వా, ఈ విధంగా ఆలోచించి, ఆమె గనక బ్రతికి ఉంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ సంధ్యావందనం చేసుకోవడానికి వస్తుంది. ఆమె ఎంత శుభకరమైనదో ఈ అశోకవనం కూడా అంత శుభకరంగా ఉన్నది. ఆ రాముని విరహంలో ఉన్నటువంటి ఆమెకు ఈ ఈ ప్రదేశమే సరి అయినటువంటి సానుకూలమైనటువంటి ప్రదేశముగా ఉన్నది. కాబట్టి ఆ విరహ తాపాన్ని తగ్గించేందుకు అనువైనటువంటి స్థలముగా ఇది ఉంది. అదే కాకుండా సంధ్యావందనాలు అవి చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆమె ఇక్కడికి వనంలో తిరగడం అలవాటు పడి ఉన్నది, అనుభవం ఉన్నటువంటి మనిషి కాబట్టి ఇక్కడ ఈ విధంగా పక్షులు, మృగాలు, మయూరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ రకరకాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తుంది అనుకొని డిసైడ్ చేసుకొని మత్వ అనుకొని ప్రతీక్షమాణః మనుజేంద్ర పత్ని, ఆ మనుజేంద్ర పత్ని, ఆ మనుజేంద్రుడు మహారాజా అయినటువంటి రాముని యొక్క పత్ని భార్యని కొరకు ప్రతీక్షమాణః ఎదురు చూస్తూ ఉన్నవాడై, అవేక్షమాణః వెతుకుచూ ఉన్నటువంటి వాడై, సర్వం సర్వం అవేక్షమాణః అన్ని వైపులా అన్ని దిక్కులా వెతుకుచూ
ఉన్నవాడే సుపుష్పితే పర్ణఘనే నిలీనః. సుపుష్పితే పర్ణఘనే సుపుష్పితే చక్కగా పూలు అధికమైనటువంటి పూలు పూసి ఉన్నటువంటి ఆ చెట్టు పైన పర్ణఘనే, ఘనే పర్ణి చాలా దట్టంగా ఉన్నటువంటి ఆ ఆకులతోటి దట్టంగా ఉన్నటువంటి ఆ చెట్టు పైన లీనమై ఆ ఆకుల చేత కప్పబడినటువంటి వాడే అక్కడ కూర్చొని అవేక్షమాణ దదర్శ. అన్ని వైపులా చూస్తూ కూర్చున్నాడు. ఎక్కడ సీతాదేవి ఏ సమయంలో ఆ నీళ్ళ దగ్గరికి వస్తుందో సా తను ఆ సమయంలో ఆమెను చూడవచ్చును అని. అలా ఆ అశోకవనాన్ని చూస్తూ ఉండంగా 15వ సర్గ మొదలవుతోంది. సహా వీక్షమాణః సీతాదేవి కనబడుతుందేమో చూద్దామని పండగలలో పండగలలో సీతాదేవి దర్శనం అయిందంటే శుభ సూచకం గదా! స వీక్షమాణః తత్రస్థః మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాం తాం అన్వవైక్షత. అంత మొత్తం అంతా వెతుకుతూ ఉన్నాడు ఆమె కోసం. సహా వీక్షమాణః తత్రస్థః, తత్రస్థః అక్కడే ఉండి ఆ శింశుపా వృక్షం పైన ఆ ఆకుల మాటున దాగి పర్ణే ఘనే నిలీనః కదా! ఆ ఆకులు దట్టమైనటువంటి ఆ ఆకుల మధ్యలో దాక్కున్నటువంటి వాడే ఆ దాక్కున్న చోటు నుండే వీక్షమాణః అన్ని వైపులా చూస్తూ మార్గమాణశ్చ మైథిలి కొరకు వెతుకుతూ అవేక్షమాణం మహీం సర్వాం తాం అన్వవైక్షత. ఆమె కొరకు అన్ని దిక్కులా అన్ని వైపులా అక్కడే ఆ భూప్రదేశాన్నంతటిని కూడా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే భూభాగం కనబడుతూ ఉందో ఆ భూభాగం పైనంతా ఎక్కడైనా ఆమె కనబడుతుందా, సీతాదేవి కనబడుతుందా అని ఆ చెట్టు పైనుంచి పెద్ద చెట్టెక్కి ఆ చెట్టును పైనుంచి చూస్తూ ఉన్నాడు. సంతాన కల్పలతాభిశ్చ పాదపైః ఉపశోభితాం దివ్యగంధ రసోపేతాం సర్వతః సమలంకృతాం. ఆయన చూస్తున్నాడు పాపము. అన్నీ చూస్తుంటే ఎంత చూసినా గాని ఆయనకి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. సంతానకల సంతానకలతాభిః సంతానకలతలు ఇవన్నీ చెట్ల పేర్లు. పాదపైః ఉపశోభితాం దివ్యగంధ రసోపేతాం దివ్యమైనటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి రకరకాలైనటువంటి వృక్షాలతోటి సర్వతః సమలంకృతం అన్ని దిక్కులా అలంకరింపబడి ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని మొత్తం వెతుకుతూ ఉన్నాడు ఆయన. పాపం రాత్రంతా నిద్రపోలేదు. ఆ వెతుకుతూ ఏ క్షణాన ఎక్కడ అలికిడైనా సీతాదేవేమో అనుకున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. తాం చ నందన సంకాశం మృగపక్ష్భిరావృతాం హర్మ్య ప్రాసాద సంబంధాం కోకిలాకుల నిస్వనాం. అక్కడ ఆ అశోకవనంలో చెట్లు అవి ఉండడమే కాదు, హర్మ్య ప్రాసాదాలు కూడా ఉన్నాయి. రకరకాలైనటువంటి హర్మ్యాలు అంటే భవనాలు రకరకాలైనటువంటి భవనాలు కూడా అక్కడ ప్రాసాదాలు భవనాలకు సంబంధించినటువంటి ప్రాసాదాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ కొన్ని గెస్ట్ హౌస్‌లు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ హర్మ్య ప్రాసాద సంబంధం కోకిలాకుల నిస్వన కోకిలల యొక్క నిస్వన ధ్వనులు వినబడుతూ అందమైనటువంటి కోకిల ధ్వనులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నందన సంకాశం నందనవనంలాగా ఇంద్రుని యొక్క ఉద్యానవనమైనటువంటి నందనోద్యానంలాగా ఉన్నటువంటిది మృగపక్షి విరావృతం. మృగములు పక్షుల చేత తిరుగాడుబడుతూ ఉన్నటువంటిది ఆ వృతం నిండి ఉన్నటువంటిది హర్మ్య ప్రాసాద సంబద్ధం. ఆ హర్మ్యములు ప్రాసాదాలతోటి కూడి ఉన్నటువంటిది కోకిలాకుల నిస్వనం. కోకిలల యొక్క కలకలమైనటువంటి ధ్వనులతో నిండి ఉన్నటువంటిది. ఇదంతా అశోకవనపు వర్ణననే. ఇంకా కాంచనోత్పల పద్మాభిః వాపీభిః ఉపశోభితాం బహ్వాసన కుతోపేతాం బహుభూమి గృహాయితాం. కాంచనోత్పల పద్మాభిః కాంచన బంగారు తామరలు ఉత్పలములతోటి కూడి ఉన్నటువంటి వాపీభిః బావులతోటి ఉపశోభితాం శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ అశోకవనము బహు ఆసన కుథ ఉపేత
రకరకాలైనటువంటి ఆసనాలు, రకరకాలైనటువంటి తివాసీలు పరిచి ఉన్నటువంటి వనము ఒక నందనవనంలాగా ఉన్నటువంటి ఆ వనంలో రకరకాలైనటువంటి ఆసనాలు, ఆహ్, అంటే తివాసీలు పరిచి ఉన్నటువంటిది. భూమి గృహాయితం. ఇవే కాకుండా చాలా భూమి గృహములు కూడా ఉన్నాయి. భూమి గృహములు అంటే ఆహ్, అండర్ గ్రౌండ్ ఇళ్ళు. అంటే ఎండాకాలంలో చల్లగా ఉండడం కోసంకి ఆహ్, భూగృహాలు గూడా నిర్మించుకునేవారు. అటువంటి భూమి గృహాయితం భూగృహాలు ఉన్నవి. సర్వర్తు కుసుమైః రమ్యైః ఫలవద్భిః పాదపైః పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభా. సర్వర్తు కుసుమైః రమ్యైః. సర్వ ఋతు కుసుమై. సర్వ ఋతువు ఈ ఋతువులో ఈ పూలు పూస్తాయి, ఆ ఋతువులో ఆ పూలు పూస్తాయి అని లేదు. అన్ని రకాల ఋతువులలో పూసేటటువంటి పూలన్నీ కూడా ఇప్పుడు ఈ అశోకవనంలో ఆ సమయంలో అన్నీ పూస్తూ ఉన్నాయి. సర్వఋతు కుసుమైః. అన్ని ఋతువులలో పూసేటటువంటి ఆ రకరకాలైనటువంటి పూలతోటి రమ్యైః అందంగా, సుందరంగా ఉన్నటువంటిది. ఫలవద్భిః పాదపైః. ఫలవంతములైనటువంటి ఫలాలతోటి, రకరకాలైనటువంటి ఫలాలతోటి సీతాఫలాలొస్తే మామిడి పళ్ళు రావు. మామిడి పళ్ళొస్తే సీతాఫలాలు రావు గదా! కానీ ఇక్కడ అశోకవనంలో మామిడి పళ్ళు, సీతాఫలాలు గూడా 2 ఒకటేసారి వస్తూ ఉన్నాయి. ఫలవద్భిః పాదపైః పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం. ఆ అశోకవనిక శోభ ఎలా ఉంది అంటే సూర్యోదయ ప్రభాం. సూర్యోదయ సమయంలో ఎలా అయితే బంగారపు వర్ణము కాంతి అలా వెలుగుతూ ఉంటుందో మొత్తం అశోకవనం అంతా కూడా అలా సూర్యోదయ కాంతిలాగా వెలుగుతూ ఉవ్వునది. ప్రదీప్తమివ తత్రస్థః మారుతిః సముదైక్షత నిష్పత్ర శాఖాం విహగైః క్రియమాణాం ఇవ అసకృత్. ప్రదీప్తమివ తత్రస్థః అక్కడ మారుతి ప్రదీప్తమివ సముదైక్షత. అదంతా అసలు ఆ అశోకవనమంతా కూడా కాంతులతోటి ఇలా వెలిగిపోతూ ఉన్నట్టుగా ప్రదీప్తమివ వెలిగి ఆహ్, సూర్యోదయ కాంతి ఎట్లా ఉంటుందో, ఆ కాంతులతోటి అలా వెలిగిపోతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ వనాన్ని సముదైక్షత. దాన్ని ఆయన దర్శిస్తున్నాడు, చూసాడు. నిష్పత్ర శాఖాం విహగైః క్రియమాణం ఇవాసకృత్. విహగైః పక్షుల చేత నిష్పత్ర శాఖ ఆ శాఖలన్నీ ఆ పక్షులన్నీ వాలడము చేత శాఖాః ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా నిష్పత్రం ఆకులన్నిటిని కూడా రాల్చేస్తూ ఉన్నాయి. ఆ పక్షులు అలా వాలి వెళుతూ ఉంటే ప్రియమాణం ఇవ అసకృత్. మాటి మాటికి అసకృత్. మాటి మాటికి ఆ పక్షులు ఇలా వస్తున్నాయి, వాలుతున్నాయి. ఆ చెట్టు మీద వాలుతున్నాయి. చెట్టు మీద ఉన్న ఒక 4, 5 ఆకులన్నీ ఆ పక్షులు వాలగానే ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి. అలా విహగైః క్రియమాణం అస్తమానము మాటి మాటికి పక్షుల చేత చేయబడుతూ ఉన్నటువంటి ఆ వనమును వినిష్పతద్భిః శతశః చిత్రైః అవతంసకైః వినిష్పతద్భిః. కింద పడిపోతూ అంటే ఆ పక్షులు ఆహ్, ప ప ఆహ్, శాఖల మీద కూర్చుంటూ ఉంటే ఆకులు రాలుతున్నాయి. ఆకులతో పాటు ప పుష్పాలు కూడా రాలిపోతూ ఉన్నాయి. వినిష్పతద్భిః పడిపోతూ, రాలిపోతూ ఉన్నటువంటివి. శతశః చిత్రైః పుష్ప అవతంసకైః. పుష్పాలు రకరకాలైనటువంటి అవతంసకై అలంకరింపబడేటటువంటి రకరకాలైనటువంటి పుష్పాల తోటి శతశః చిత్రై వందలాది విచిత్రములైనటువంటి పుష్పాలన్నీ కూడా నేల రాలుతూ ఉన్నాయి. ఆ పక్షులు చూడటం వాలడము చేత. ఆమూల పుష్ప నిచితైః అశోకైః శోకనాశనైః పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేధ. ఆ అశోక వృక్షం పైన ఎన్ని పూలు ఉన్నాయటంటే ఆమూల పుష్పనిచితైః అశోకైః శోకనాశనైః. ఆ అశోక వృక్షములు శోకనాశనైః. అశోకం అంటేనే నా శోకః అశోకః. శోకాన్నంతటిని కూడా
తొలగించేటటువంటిది తొలగించేటటువంటిది శోకము. అటువంటి ఆ అశోకము శోకనాశనైః శోకాన్నంతటిని కూడా చేసేటటువంటి ఆ అశోక వృక్షము ఆమూల పుష్ప నిచితైః ఆమూల పుష్ప మొదలి నుండి కింద నుండి పైదాకా బ పూలతోటి నిండి ఉంది. ఈ కొన్ని చెట్లట్లా పూస్తాయేమో కింద మొదలు నుండి పైదాకా గూడా పూలు పూస్తూ పూ పూలతోటి నిశితైః నిండినది అశోకైః శోకనాశనైః పుష్పభారాతి భారైశ్చ. ఆ చెట్టుకి ఎన్ని పూలున్నాయంటే, ఆ పుష్పాల యొక్కటువంటి భారం చేత ఆ చెట్టు మీద నిండుగా ఉన్నటువంటి ఆ పుష్పాల యొక్క బరువుకి మేదినీం స్పృశద్భిరివ. ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే కింద నేలని ఆనుకొని నేలని స్పృశద్భిః మేదినీం నేలను స్పృశద్భిః అంటుకుంటున్నాయి. ఆ బరువుకి వేలాడిపోయి చెట్టు ఆ పూల యొక్క బరువుకి కింద నేల మీద వాలిపోతూ నేలని అంటుకుంటూ ఉన్నాయి. అటువంటి అశోకవనంలో శోకనాశకమైనటువంటి అశోక వృక్షాలున్నాయి. అవే కాక కర్ణికారైః కుసుమితైః కింశుకైః సుపుష్పితైః స దేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః. కర్ణికారైః కుసుమితైః కర్ణికార పుష్పములు అంటే గన్నేరు పూలు. కింశుకైః కింశుక కింశుక పూలు అంటే కింశుకమే ఇట్లా సన్నగా పొడుగ్గా ఒక మల్లె పువ్వు లాంటిది పొడుగ్గా ఉంటుంది. దాన్ని కింశుకం అంటారు. మంచి సువాసన కలిగినటువంటి పువ్వు. నాగమల్లి కర్ణికార పూలంటారు. మేడం? ఆ! నాగమల్లి పూలని పొడుగు కాడుతో. ఆ! ఆ! అలాంటివి నాగమల్లి పూలలాంటివి. ఓకే. కింశుకైః సుపుష్పితైః స దేశః ప్రభయా తేషాం. స దేశః ఆ ప్రాంతమంతా కూడా తేషాం ప్రభయ ఆ పూల యొక్క కాంతి చేత ప్రదీప్త ఇవ సర్వతః. అంతా అక్కడంతా వెలుగుతున్నట్టుగా, వెలిగిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇంకా, ఇంకా ఎన్ని రకాల పూలున్నాయో పున్నాగాః, సప్తపర్ణాః చ, చంపక, ఉద్దాలకాః తథా వివృద్ధమూలాః బహవః శోభంతే స్మ సుపుష్పితాః. వివృద్ధమూలాః అన్ని వివృద్ధమూల బాగా విస్తరించినటువంటి మూల భాగములు కలిగాయి. అంటే చాలా బలంగా హెల్తీగా ఉన్నాయన్నమాట చెట్లు. మామూలుగా మన కుండీల్లో పెరిగే చెట్లు కాకుండా చాలా వివృద్ధ మూలాః బాగా వెడల్పుగా అయిపోయినటువంటి కాండ భాగము, మూల భాగము, వేరు భాగము దగ్గర ఒక అంటే వేరు పైకి నేలపైకి పైకొచ్చిన తర్వాతది ఆ వివృద్ధ మూలాః బహవః శోభంతే స్మ సుపుష్పితైః. అవన్నీ కూడా సుపుష్పితాః శోభంతే. చాలా చక్కగా పుష్పించి శోభిల్లుతూ ఉన్నాయి. శాతకుంభ నిభాః కేచిత్ కేచిత్ అగ్నిశిఖోపమాః నీలాంజన నిభాః కేచిత్ తత్ర అశోకాః సహస్రశః. అశోక వృక్షాల్లో కూడా ఒక రకమైనటువంటి అశోక వృక్షాలు లేవు. రకరకాలైనటువంటి పూలు పూచేటటువంటి అశోక వృక్షాలు ఉన్నాయి. బంగారపు రక్తాశోకములు ఉంటాయి. పసుపచ్చ రంగులో పూసేటటువంటి అశోక పుష్పాలు ఉంటాయి. ఇలా రకరకాల రంగులవి. అదే ఇక్కడ చెప్తున్నాడు. శాతకుంభ నిభాః. శాతకుంభం అంటే బంగారం. శాతకుంభ నిభాః కేచిత్ బంగారపు రంగులో వెలిగేటటువంటివి కొన్ని. కేచిత్ అగ్నిశిఖోపమాః కొన్నేమో అగ్నిశిఖ అగ్ని జ్వాల వలె ఎర్రగా వెలుగొందిపోయేటటువంటివి. దాన్ని ఉపమా అంటే దాంతో పోలి ఉన్నవి. అగ్నిశిఖను పోలి ఉన్నటువంటివి. నీలాంజన నిభాః కొన్నేమో నీలాంజన నిభాః నీలాంజనం నల్లనైనటువంటి రంగుతో కూడి వెలిగిపోతూ ఉన్నటువంటివి. కేచిత్ తత్ర అశోకాః సహస్రశః. వందలాది అశోక వృక్షములు ఆ వనాలలో ఉన్నాయి. రకరకాలవి అంటే
ఈ బంగారపు రంగులో బంగారపు కాంతితోటి ఉన్నటువంటి అశోక పుష్పాలతోటి కూడిన చెట్లు, అగ్నిశిఖోపమాలు, ఈ అగ్నిశిఖతోటి పోలిక ఉన్నటువంటి పుష్పాలతో కలిగినటువంటి అశోక వృక్షాలు, నీలాంజన నిభ నల్లగా కాటుక లాంటి నల్లని నలుపుతోటి ఉన్నటువంటి పూలతోటి ఉన్నటువంటి అశోక వృక్షాలు కేచిత్ సహస్రశః వందలాది ఉన్నాయి, వేలాది ఉన్నాయి అక్కడ. నందనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం తథా అతివృత్తం ఇవ అచింత్యం దివ్యం రమ్యం సృజావృతం. ఇంకా సీతాదేవి కనపడలేదు. నందనం వివిధోద్యానం, నందన ఉద్యానవనం ఎలా ఉంది అని అంటే నందనం దేవతల యొక్క ఉద్యానవనమైనటువంటి ఇంద్రుని యొక్క ఉద్యానమైనటువంటి ఆ నందనోద్యానవనం వలె చిత్రరథం మీద ఇంద్రుని యొక్క ఉద్యానవనమైనటువంటి నందనోద్యానం లాగాను ఉంది. చైత్రరథం చిత్రం మీద చైత్రరథుడు అంటే కుబేరుడు యొక్క ఉద్యానవనం ఎలా ఉంటుందో దాని ఆ చిత్రమైనటువంటి ఉద్యానవనం లాగా కూడా ఉంది. అంటే ఒక వాళ్ళ దగ్గర ఒక నందనోద్యానము, ఒక చిత్రమైనటువంటి ఉద్యానవనమే ఉంటే, ఇక్కడ రావణాసురుడి దగ్గర ఆ రెండిటికి కలిపినటువంటి సౌందర్యం కలిగినటువంటి అశోకవనము ఇక్కడ ఉంది. అతివృత్తం ఇవ అచింత్యం, అతివృత్తం ఇవ అచింత్యం. ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే అతివృత్తం, అటన్నిటికీ మించి, ఇంద్రుని ఉద్యానవనం కన్నా మించి, కుబేరుడి ఉద్యానవనం కన్నా మించినటువంటి సౌందర్యము, దివ్యమైనటువంటిది, రమ్యమైనటువంటిది, శ్రియ శోభతోటి వృతం కూడి ఉన్నటువంటిది అచింత్యం. అచింత్యం ఊహించడానికి శక్యము కానంతటువంటి విధంగా ఉన్నటువంటి అశోకవనము ఇక్కడ ఉన్నది. ద్వితీయమివ చ ఆకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్న శతైశ్చిత్రం పంచమం సాగరం. ఇంకా ఎలా ఉందంటే ద్వితీయమివం చ ఆకాశం, ఇది రెండో ఆకాశం లాగా ఉంది. రెండవ ఆకాశం లాగా ఎలా ఉండగలుస్తుంది ఇది? ఉద్యానవనము ఆకాశము ఏముంటుంది? ఆకాశంలో రకరకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? పుష్పాలు ఉన్నాయి. పుష్ప జ్యోతిర్గణాయుతం, జ్యోతిర్గణములు ఆకాశంలో నక్షత్రాలన్నీ ఉంటే ఎన్ని రకరకాలైనటువంటి నక్షత్రాలు చాలా సమృద్ధంగా అక్కడ ఉంటే, ఇక్కడ ఈ ఉద్యానవనము ఆకాశము వలె ఉన్నటువంటి రెండవ ఆకాశం లాగా ఉన్నటువంటి ఉద్యానవనంలో అంతకు మించినటువంటి పుష్పాలు అలా వెలుగొందు నక్షత్రాల్లాగా వెలుగొందిపోయేటటువంటి పుష్పాలతోటి కూడి ఉంది. రత్న శతై చిత్రం పంచమం సాగరం యథా. పుష్పరత్న శతై రకరకాలైనటువంటి పుష్పముల తోటి రకరకములైనటువంటి విచిత్రములైనటువంటి వందలాది విచిత్రములైనటువంటి పూలతోటి పుష్పములు అనేటటువంటి రత్నముల తోటి పంచమం సాగరం యథా. ఇది ఇంకా ఒక పంచమం సాగరం ఐదో ఒక సాగరం లాగా ఉంది. ద్వితీయమివ ఆకాశం లాగా ఉంది. పంచమం సాగరం ఇక్కడ అంటే అప్పుడు 4 సముద్రాలే ఉండేవేమో కదండి, చతుస్సాగర పర్యంతం. చతుస్సాగరాలు ఉంటే ఇది పంచమం సాగరం, 5వ సాగరం లాగా ఉన్నది ఇక్కడ ఈ అశోక వనం. సర్వర్తు పుష్పై నిచితం పాదపై మధుగంధిభిః నానా నినాదైః ఉద్యానం రమ్యం మృగగణైర్ః ద్విజైః. సర్వర్తు పుష్పై నిచితం, అన్ని ఋతువులలో పూసేటటువంటి పూలతోటి కూడి ఉన్నది. పాదపై మధుగంధిభిః రకరకాలైనటువంటి మధుగంధిభిః సువాసనలను వెదజల్లేటటువంటి పాదపై పాదపముల చేత నిచితం నిండి ఉన్నటువంటిది. నానా నినాదై రకరకాలైనటువంటి నినాదములతో కూడినటువంటి
మృగగణైః ద్విజైః, మృగగణముల చేత, ద్విజైః పక్షుల చేత ఉద్యానం రమ్యం, ఆ ఉద్యానవనము బహురమ్యముగా ఉన్నది. అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం గంధమాధనం. ఈ రెండవ గంధమాధన పర్వతం లాగా ఉంది. అనేక గంధ ప్రవహం, అనేక రకరకాలైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి చెట్లతోటి కూడి, పుణ్యగంధములతోటి మనోరమముగా ఉండి, మనోహరంగా ఉండి, శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం, శైలాఢ్యం గొప్పదైనటువంటి ఆ గంధాఢ్యం అధికమైనటువంటి సువాసనల చేత గంధమాధనం, ద్వితీయం గంధమాధనం ఇవ, ఈ రెండవ గంధమాధన పర్వతం లాగా ఉంది. అశోకవనికాయాంతు తస్యాం వానరపుంగవః స దదర్శ అవిదూరస్థం చైత్ర ప్రాసాదం ఊర్జితం. అశోకవనికాయాం తస్యాం, ఆ అశోక వనంలో వానర పుంగవః అవిదూరస్థః, చాలా దూరంగా కాకుండా కొంచెం దగ్గర లోనే చైత్ర ప్రాసాదం ఊర్జితం సదదర్శ. చైత్ర ప్రాసాదం, ఒక చైత్య ప్రాసాదం, ఒక ప్రాసాదం, ఒక రాళ్లతో కట్టినటువంటి ఒక నిర్మాణం ఊర్జితం, చాలా ఎత్తైనటువంటిది, చాలా ఎత్తుగా ఉన్నటువంటి చైత్యము. అంటే చైత్యం అంటే పూర్వకాలంలో సన్యాసులు వాళ్ళు ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకొక ప్రాంతానికి వెడుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళకి సేద తీరడానికి కోసంకి ఒక చిన్న బంగ్లా, అంటే ఇల్లు కాదు, కొన్ని స్తంభాల పెట్టి, స్తంభాల పైన మనం ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే మెట్ల దారి నుంచి వెడుతూ ఉంటే ఆఖరికి వచ్చిన తర్వాత కొంచెం ఒక స్థలం ఉంటుంది కదా, పైన రూఫ్ ఉంటుంది, స్తంభాలు ఉంటాయి, అంతే, ఇంకేమీ ఉండవు వాళ్ళకి. అట్లాంటి దాన్ని చైత్యం అంటారు. సాధారణంగా బౌద్ధ జైన సన్యాసులందరూ కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి వీలైనటువంటిది. అలాంటి చైత్య ప్రాసాదం ఊర్జితం, చాలా పెద్దది, ఎత్తుగా ఉన్నటువంటి ఒక చైత్య ప్రాసాదాన్ని అవిదూరస్థం, చాలా దూరంగా కాకుండా దగ్గరలో ఉన్నదానిని ఒకదానిని సహా దదర్శ, అతడు చూశాడు. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాలకృత సోపానం తప్తకాంచన వేదికం. అది ఆ మధ్య స్తంభ సహస్రేణ, అది ఎట్లా ఉంది అంటే స్తంభ సహస్రేణ 1000 స్తంభాలతోటి కూడి ఉంది ఆ చైత్య ప్రాసాదము. 1000 స్తంభాలతో కూడి దాని మధ్యలో స్థితం కైలాస పాండురం, తెల్లటి కైలాస పర్వతం లాగా పాండురం, తెల్లగా ఉన్నటువంటి మధ్య భాగము కలిగినటువంటిది 1000 స్తంభాలతో కూడి ఉన్నటువంటి ఆ చైత్య ప్రాసాదాన్ని చూశాడు. ప్రవాలకృత సోపానం తప్తకాంచన వేదికం, ప్రవాలకృత సోపానం, దాని సోపానం, దాని మెట్లంతా ఆ చైత్ర ప్రాసాదానికి ఎక్కడానికి చేసినటువంటి మెట్లన్నీ కూడా ప్రవాళం, పగడాలతోటి చేసినటువంటి మెట్లు. తప్తకాంచన వేదికం, కరిగించినటువంటి బంగారంతో చేసినటువంటి వేదికలు, అరుగులతోటి ఉన్నటువంటి ఆ చైత్య ప్రాసాదాన్ని చూశాడు. ముష్ణంతిం ఇవ చక్షుంషి ద్యోతమానమివ శ్రియ విమలం ప్రాంశుభావాత్ ఉల్లికంతం ఇవ అంబరం. ముష్ణంతిమివ చక్షుషి, ఆ చైత్య ప్రాసాదం యొక్క అందం ఎంత అందంగా ఉందంటే అది చక్షుంషి, కళ్ళను ముష్ణంతిమివ, కళ్ళని దోచేస్తున్నట్టుగా, కనులను దోచేన అంటారు కదా, ఆ కళ్ళని దోచేసినట్టుగా, అపహరిస్తూ ఉన్నాయా అన్నట్టుగా ఉంది ఆ చైత్య ప్రాసాదము. ద్యోతమానమివ శ్రియ, దాని యొక్క శోభతోటి, దాని యొక్క కాంతితోటి వెలిగొందిపోతూ ఉన్నటువంటి ఆ ప్రాసాదము కళ్ళని అంటే కళ్ళకి మిరుమిట్లు గొలుపుతూ ఆకర్షింపజేస్తూ ఉన్నది. ముష్ణంతి అంటే దొంగలించటము అని అర్థం, అపహరించటము అని అర్థం. కళ్ళని అపహరించడం అంటే కళ్ళని అటువైపుకి ఆకర్షిస్తూ ఉన్నది. విమలం ప్రాంశుభావాత్ ప్రాంశుభావత్వాత్
విమలం. చాలా విమలంగా, విమలం అంటే నిర్మలంగా, మురికి అది ఏమీ లేకుండా చాలా నిర్మలంగా ఉన్నటువంటిది ఆ భవనము. ప్రాంశుభావాత్, దాని యొక్క ఎత్తుగా ఉండడం చేత ఉల్లికంతం ఇవ అంబరం. అది ఎలా ఉందంటే ఉల్లికంతం ఇవ అంబరం. ఆకాశం పైన ఏదో రాస్తున్నదా, ఆకాశాన్ని గీసుకుంటున్నదా, ఆకాశాన్ని రాసుకుంటున్నదా, ఆకాశాన్ని ఒరుసుకుంటున్నదా అన్నట్టుగా ఉందిట. అంత ఎత్తుగా ఉంది ఆ ప్రాసాదం. అటువంటి ప్రాసాదాన్ని ఒకదాన్ని ఆయన చూసాడు. దాని యొక్క ఆ ఎత్తు చేత నిర్మలంగా ఉన్నటువంటి ఆ ప్రాసాదము ప్రాంశుభావత్వాత్, దాని యొక్క ఎత్తు కారణంగా, ఎంత ఎత్తు కారణంగా ఉందంటే ఆ ఎత్తు కారణంగా ఉల్లికంతం ఇవ అంబరం. అంబరం ఆకాశాన్ని ఉల్లికంతం ఇవ ఇట్లా ఇట్లా రాస్తూ ఒరిపిడి చేస్తూ ఉన్నట్టుగా ఉంది. తతః, ఇప్పుడు వచ్చారు మనకు కావలసినటువంటి వ్యక్తి. తతః మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతిం పునః. ఇంకా ఆయన అప్పుడే డిసైడ్ చేసేసుకోలేదు ఆమె సీతాదేవి అని. ముందు వర్ణించుకుంటున్నాడు. ఎలా ఉంది ఆమెను చూస్తున్నాడు. చూసినటువంటి ఆమె ఎలా ఉంది. ఇటువంటి అంతకుముందు ఒకసారి భంగపాటు పడ్డాడు. మండోదరిని చూసి చక్కగా సంపూర్ణ యవ్వనంలో ఉన్నటువంటిది, ఆ నగలకే అందాన్ని ఇస్తూ ఉన్నటువంటిది, ఆ భవనానికే గదికే అందాన్ని ఇచ్చేటటువంటి అందం కలిగినటువంటి సౌమ్యమైనటువంటి రూపంతో కూడినటువంటి అమ్మాయిని చూసి, ఆ మండోదరిని చూసి ఆమెనే సీతాదేవి అని అనుకున్నాడు. అక్కడ ఒక చాట అయింది. అందుకని ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు. చూసి ఈమె ఎలా ఉంది ఏంటి అని అంత గమనిస్తూ ఉన్నాడు. అంటే తను ఆయన వేసుకున్నటువంటి లెక్కకి సరిపోయేటట్టుగా ఉందా అని ఒకసారి అలా చెక్ చేసుకుంటూ ఉన్నాడనమాట. తతః మలిన మలిన సంవీతాం మలిన సంవీతాం, ఒక మలినమైనటువంటి అంటే మాసిపోయినటువంటి సంవీతం, ఒక వస్త్రాన్ని ఒంటికి చుట్టుకొని ఉన్నది. మాసిపోయిన బట్టలు వేసుకొని ఉన్నది. అది అది కూడా ఎట్లా అంటే ఒక చుట్ట పెట్టుకున్నట్టుగా అన్నమాట. ఒక మలినమైనటువంటి వస్త్రాన్ని, ఒక మాసిన వస్త్రాన్ని వేసుకొని రాక్షసీభిః సమావృతం, రాక్షసి స్త్రీల చేత సమావృతం చుట్టబడి ఉన్నది. చుట్టూరా రాక్షసి స్త్రీలు ఉన్నారు. ఉపవాస కృషాం, ఉపవాసాలు చేసి 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 కృషించిపోయి ఉన్నది. దీనంగా ఉన్నది. అతి దీనంగా జాలి కొలిపే విధంగా ఉన్నది. నిశ్వసంతీం పునః మాటి మాటికి నిశ్వసంతీం నిట్టూర్పులు వదులుతున్నది. ఎందుకంటే రాముడి కోసంకి విరహంలో ఉన్నది. రాముడు ఎప్పుడు వచ్చి తనని తీసుకొని వెడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఎదురు చూస్తూ ఆమె అనే అస్తమానము నిట్టూర్పులను విడుస్తూ ఉన్నది. ఉన్నటువంటి శుక్లపక్షాదౌ చంద్రరేఖాం ఇవ అమలం. శుక్లపక్షములో ఆదౌ మొదటి రోజు, శుక్లపక్షంలో మొదటి రోజు అంటే పాడ్యమి రోజు, అమావాస్య తర్వాత పాడ్యమి రోజు, నిన్నటి రోజు అన్నమాట. చంద్రరేఖామివ, ఆ చంద్రరేఖ ఎంత ఉంటుంది కనీ కనపడనట్టుగా. మన వాళ్ళు రంజాన్ ఆ కనీ కనపడని రేఖ కనబడితేనే ఆ రంజాన్ పండగ చేసుకుంటారు కదా. అలా ఆ కనీ కనపడని రేఖలాగా చంద్రరేఖాం ఇవ అమలాం, ఏ మాత్రము దుమ్ము ధూళి లేనటువంటిది, నిర్మలమైనటువంటి చంద్రరేఖలాగా ఉన్నటువంటిది. పాడ్యమి నాటి చంద్రరేఖలాగా అంటే విధియనాడు కూడా కాదు, పాడ్యమి నాటి చంద్రరేఖనే. ఆ చంద్రరేఖలాగా సన్నని తీవెలాగా, వెన్నెల తీవలాగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని తతః దదర్శ, అక్కడ చూశాడు. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్దాం ధూమజాలేన శిఖామివ విభావసోః.
మంద ప్రఖ్యాయమానేన రూపేణ రూపేణ మంద ప్రఖ్యాయమానే మంద మంద అంటే మందంగా మెల్లగా కొద్దిగానే ప్రఖ్యాయమానేన రూపేణ పైకి పైకి కొంచెం కొంచెంగా కనపడుతూ ఉన్నటువంటి రూపం చంద్రరేఖలాగా ఉన్నాయి. చంద్రరేఖ ఎంత కనబడుతుంది? కొద్దిగా పిసరంత కనబడుతుంది. ఈమె కూడా అలానే ఒక పిసరంత రూపము మాత్రమే ఆమెది. అంటే స్పష్టంగా ఆమె ఎలా ఉంది ఆకృతి అనేది కనబడటం లేదు. మందంగా అతి కొద్దిగా ప్రఖ్యాయమానేన పైకి కనబడుతూ ఉన్నది. పైకి కొద్ది మాత్రంగానే కనబడుతూ ఉన్నటువంటి రూపేణ రుచిర ప్రభాం. అదెలా ఉంది? కొద్దిగా కనపడుతున్నటువంటి రూపము కూడా రుచిర ప్రభాం చాలా చక్కగా అందమైనటువంటి కాంతివంతంగా ఉన్నటువంటి అంటే ఆ మాసిపోయిన బట్టలలో ఒక చంద్రరేఖ లాగానే ఉన్నా కూడా నిర్మలంగా ఆమె ఉండడం చేత ఆమె వెలిగిపోతూ ఉన్నట్టుగా ఉంది. ఆమె రుచిర ప్రభావం అందమైనటువంటి ఒక కాంతి ఆహ్, శోభ కలిగి ఉన్నటువంటిది. పినద్ధాం ధూమజాలేన శిఖాం ఇవ. ఇంకా ఒక శిఖాం అగ్నిజ్వాల విభావసోహో శిఖాం. విభావసోహో అగ్ని యొక్క శిఖాం జ్వాల. అగ్ని యొక్కటువంటి జ్వాల ధూమజాలేన పినద్దాం. ధూమము చేత పొగ ధూమజాలేన అంటే ధూమము యొక్క సముదాయం చేత చాలా అధికమైనటువంటి సన్నగా పొడుగ్గా ఇలా పైకి వెళ్ళిపోయినటువంటి పొగ కాకుండా ఇట్లా కమ్ముకున్నటువంటి పొగ చేత పినద్దాం కప్పబడిపోయి ఉన్నటువంటి అగ్ని యొక్క శిఖ అగ్ని జ్వాల ఏ విధంగా అయితే ధూమ సముదాయం చేత ధూమము చేత కమ్ముకున్నటువంటి ధూమం చేత కప్పబడిపోయి ఉంటుందో అట్లా ఆమె కొంచెం కనపడుతూ ఉంది గాని ఆ కొంచెం కనపడుతున్నది కూడా చాలా రుచిర ప్రభావం చాలా అందమైనటువంటి కాంతితోటి వెలుగుతూ ఉంది. అంటే అగ్నిశిఖ కూడా లోపల నుంచి అట్లా కొద్దిగా కనపడుతున్నా కూడా ఎర్రగా మిరుమిట్లు కొనుగుతూ ఎలా ఉంటుందో ఆ ధూమముకు వెనుక అలా ఈమె ముఖము ఆ దుఃఖంలో, నైరాశ్యంలో, విరహంలో నలిగిపోయి, అలసిపోయి ఉన్నప్పటికీ కూడా అందం మాత్రం ఏమాత్రం చెదరలేదు. పీతేనైకేన సంవీత క్లిష్టేన ఉత్తమ వాసస సపంకాం అనలంకారం విపద్మాం ఇవ పద్మినీం. పీతేన ఏకేన సంవీత అనే ఏకేన పీతేన సంవీత ఒకే ఒక వస్త్రాన్ని ధరించి ఉంది. అది కూడా పీతావర్ణంలో ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి ఉంది. క్లిష్టేన ఉత్తమ వాసస ఉత్తమమైనటువంటి ఆ కట్టుకున్న వస్త్రం మాత్రము చాలా ఉత్తమమైనటువంటి వస్త్రం. ఉత్తమమైనటువంటిది పచ్చగా ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఆమె ధరించి ఉన్నది. క్లిష్టేన అది ఆ వస్త్రం కూడా బాగా చాలా రోజుల నుంచి వేసుకొని ఉండటం మూలాన నలిగిపోయి ఉన్నటువంటిది. ఇంతకుముందు మాసిపోయిందన్నాడు. ఇప్పుడు నలిగిపోయిందని చెప్తున్నాడు. నలిగిపోయి ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఆమె ధరించి సపంకాం అనలంకారం విపత్వాం ఇవ పద్మిని. మనము సీతాదేవి వర్ణన వరకు ఒకటే చూద్దాము. ఇంకా ఎందుకంటే ఇందులో చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ దాకా ఉండవు. మరి అతడు సీతాదేవి ఈమె అని అనుకోవడం. సపంకాం అనలంకారం అని ఎలా ఉంది అనంటే సపంకాం అనలంకారం బురదతో కూడినటువంటిది అనలంకారం. అలంకారాలు ఏమీ లేనటువంటిది బురదతో కూడినటువంటిది. విపద్మాం ఇవ పద్మిని. విపద్మాం పద్మములేవి లేనటువంటి పద్మినీం. పద్మముల సరస్సు ఎలా ఉంటుందో అలా ఉంది. బురదతో కూడి ఉంది. పద్మాలేవి
లేనటువంటి అంటే పాపం ఈ దుఃఖంతో కన్నీరు కారుస్తున్నది కాబట్టి, ఆ కన్నీరు పద్మాల్లాంటి కళ్ళున్నాయి అని చెప్పడానికి కూడా రావటం లేదు ఆయనకి. అందుకని ఆ బురదతో కూడి ఉ ఉన్నటువంటిది, ఆ పద్మాలు ఏమీ లేకుండా ఉన్నటువంటి పద్మిని ఎలా ఉంటుందో అలా ఉంది. వ్రీడిత దుఃఖ సంతప్త పరిమ్లానాం తపస్వినీం గ్రహేణ గ్రహేణ అంగారకేణేవ పీడితే పీడితాం ఇవ రోహిణీం. వ్రీడిత చాలా సిగ్గుపడిపోతూ ఉన్నది. ఎందుకు అనంటే భర్త లేని సమయంలో తాను గడప దాటి వచ్చి ఇటువంటి రాక్షసాధముడి చేతుల్లో చిక్కుబడటం చేత ఆమెకి చాలా సిగ్గు, లజ్జ కలుగుతూ ఉన్నది. తను చేసినటువంటి చిన్న పొరపాటనే ఆమె అనుకుంటున్నది. ఆ రాముడు లేని సమయంలో తనలా బయటికి వచ్చి ఇక్కడికి ఈ ఈ రావణాసురుడి పంచన చేరి ఉండటము అన్నది. వ్రీడితాం దుఃఖ సంతప్తాం, దుఃఖం చేత సంతప్తురాలైనటువంటిది తపించిపోతూ ఉన్నది, ఆవేదన పడుతూ ఉన్నటువంటిది, పీడింపబడుతూ ఉన్నటువంటిది. పరిమ్లాన వాడిపోయినటువంటి ముఖం, ఏడ్చి ఏడ్చి వాడిపోయినటువంటి ముఖం కలిగినదే దానిని తపస్విని తపస్విని అమాయకురాలైనటువంటిది ఒక దుఃఖింప తగినది. అంటే ఎవరన్నా అమ్మాయిని చూస్తే జాలిగొలిపేటటువంటి విధంగా ఉన్న దానిని గ్రహేణ అంగారకేణ ఇవ. అంగారకేణ గ్రహేణ, అంగారక గ్రహం చేత పీడితాం రోహిణి, పీడింపబడుతున్నటువంటి రోహిణి, అంగారక గ్రహం చేత పీడింపబడుతున్నటువంటి రోహిణి ఎలా ఉంటుందో అలా అంత దుఃఖపీడితురాలే ఇక్కడ ఈ అమ్మాయి కనబడుతూ ఉన్నది. అశ్రుపూర్ణ ముఖీం దీనాం కృశం అనశయనేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణ. అక్కడ మండోదరిని చూడగానే చాలా అసలు ఆనందంతోటి, ఆవేశంతోటి పైకెక్కి కిందకి దుంకి, పైకెక్కి కిందకి దుంకి, తోకని ముద్దు పెట్టుకొని, చప్పట్లు చరుచుకొని, జబ్బలు చరుచుకొని అంత హంగామా చేసుకున్నాడు. ఇక్కడేమో ఈ అమ్మాయిని చూస్తున్నాడు. చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత దుఃఖంలో ఉన్నది, ఎటువంటి వస్త్రాలు ధరించి ఉంది, ఎంత అనలంకారంగా ఉన్నది, ఎంత దుఃఖపీడితురాల్లాగా ఉంది, ఎంత దుఃఖంలో ఎంత సిగ్గుపడుతూ ఉన్నది, ఎంత మాసిపోయి ఉంది, ఎంత నలిగిపోయి, అలిసిపోయి ఉన్నది, ఉపవాసాలతోటి కృషించిపోయి ఉన్నది. ఇన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మాయి సీత అని వెంటనే అనుకోవడం ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ చేసి చివరికి ఇవన్నీ ఉండడం వల్ల ఇది అమ్మయ్య! ఇది సీత అని డిసైడ్ చేసుకోవాలి. అశ్రుపూర్ణ ముఖీం, కళ్ళనీళ్లతోటి నిండినటువంటి ముఖము కలిగినది. దీనాం కృషాం అనశనేన, తినకపోవటం చేత అనశనేన, నశనం అంటే తినటం, అనశన అంటే తినకపోవటం చేత కృషాం శోక ధ్యాన పరాం, శోకంలోను ధ్యానంలోను మాత్రమే ఉన్నటువంటిది. దీనా నిత్యం దుఃఖపరాయణ. ప్రియం జనం అపశ్యంతి పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతాం ఇవ. ప్రియం జనం అపశ్యంతి. అమ్మాయి ముఖం చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. దుఃఖాక్రాంతురాలై ఉంది, ఆలోచనలలో ఉంది, శోకంలో ఉన్నది, ఏదేదో ఆలోచించుకుంటున్నది, సిగ్గుపడిపోతున్నది. ఎందుకు జరిగింది ఈ సంగతి, ఈ సంఘటన ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, రాముడు ఇంకా ఎందుకు రావటం లేదు, అసలు నేను ఇలాంటి కార్యాన్ని నేను ఎందుకు చేయను, ఎందుకు నేను వీడికి ఇట్లా పట్టుపడిపోయాను, ఇంకా నా భర్త నా దగ్గరికి రావటం లేదేంటి, ఇక్కడ నేను ఉన్నానని అతనికి తెలుస్తుందా? ఒక్కసారి అక్కడ సీతాదేవి ఉన్న పొజిషన్ లో ఉంటే ఆలోచించండి. ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు మనిషికి వస్తాయో అన్ని రకాలు ఇక్కడ అమ్మాయిలో వస్తూ ఉన్నాయి. అవన్నీ అది అసలు చూస్తుంటే ప్రతి వాళ్ళకి దుఃఖం కలిగేటటువంటి విధంగా ఉంది ఆ అమ్మాయి ముఖము చూస్తుంటే. ప్రియం జనం అపశ్యంతి,
ఇక్కడ ఎవ్వరైనా ఒక్కళ్ళైనా ఆమెకి ప్రియమైనటువంటి జనం. ఆమెకి ఇష్టమైనటువంటి జనము. ఆ మృగపక్షులు, మృగములు, పక్షులు, చెట్లు, చేమలు తప్ప ఆమెకి ప్రియమైనటువంటి వాళ్ళు, ఆమెకి ఇష్టులైనటువంటి వాళ్ళు, ఆమెకి కావలసినటువంటి వాళ్ళు, ఆమెకు ఆమెను ప్రేమించేటటువంటి వాళ్ళు, లేదా కనీసం ఇష్టమైనటువంటి వాళ్ళు అపశ్యంతి కనబడటం లేదు ఆమెకి. అక్కడ పోయి శ్రీలంకలో కూర్చుంది. ఒక్క భారతదేశ వనిత కూడా కనబడటం లేదక్కడ. అన్నమాట. ఈ ఒక్క ఇష్టులైనటువంటి వాళ్ళు, బంధుజనమైనటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కనబడటం లేదు. మరి పశ్యంతిం రాక్షసీ గణం. ఇంకెవరిని చూస్తుందామె? చుట్టూరా రాక్షసీ గణం. గుంపుల గుంపుల రాక్షసి స్త్రీలందరూ, బాణ కడుపులతోటి ఉన్నటువంటి రాక్షసీ స్త్రీలు, చెవులిలా వేలాడిపోతూ ఉన్నటువంటి, భుజాల దాకా వేలాడుతున్నటువంటి చెవులు గల వాళ్ళు. మనకి మొట్టమొదటి సర్గలలో రకరకాల వర్ణనలు వచ్చినాయి. రాక్షసి స్త్రీల వర్ణనలు కొన్ని చదువుకొని నవ్వుకున్నాం. మళ్ళీ అక్కడ మర్చిపోయాం వాటి సంగతి. చెవులు ఇట్లా కింద దాకా వేలాడిపోయి ఉన్నటువంటివి. లంకిణిని వర్ణించినప్పుడు వర్ణించాడు, సింహికాని వర్ణించినప్పుడు వర్ణించాడు. అలా అంత రాక్షసాకృతులు, క్రూరమైనటువంటి ఒకళ్ళకి ఒక కన్నే ఉంది, ఒకళ్ళకి పైకి కిందకి ఉన్నటువంటి కళ్ళు ఉన్నాయి. అలాంటి ఆ రాక్షసీ గణం అపశ్యంతి, వాళ్ళే కనబడుతున్నారు. ఆమె ఎక్కడైనా తనకున్నట్టు, తనకు కావలసిన వాళ్ళు, తన బంధుజనము, తనకి తెలిసిన వాళ్ళు, తను ఎరిగిన వాళ్ళు, తనకి ప్రియులైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కనబడతారేమో అంటే ఒక్కళ్ళు కనబడటం లేదు. ఈ రాక్షసీ గణమేమో కుప్పల కుప్పలు, గుంపులు గుంపులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళే కనబడుతూ ఉన్నారు. ఏ పశ్యంతీం రాక్షసీ గణం ఎట్లా ఉంది అనంటే, స్వగణేన మృగీం హీనాం. మృగీం ఆడ జింక, లేడీ, ఆడలేడి, ఆడజింక, స్వగణేన హీనం, తన యొక్క గణము, గుంపు, సముదాయం, తన యొక్క గుంపులో నుంచి హీనాం విడివడినదై, హీనురాలై అంటే వేరుపడిపోయినది అయి, శ్వగణాభిరావృతం, కుక్కల గుంపులతోటి చుట్టబడితే ఎలా ఉంటుందో అలా. జింక పిల్ల, ఆడజింక తన గుంపు నుంచి విడిబడి కుక్కల గుంపు మధ్యలో ఉంటే ఎట్లా ఉంటుందో, ఈ సీతాదేవి తనకిష్టమైనటువంటి వాళ్ళు ఒక్కరూ కనబడక ఆ రాక్షసి స్త్రీల గణంలో కూర్చుంటే అట్లా ఉందిట. చాలా చక్కటి ఉపమానం. శ్వగణాభివృతాం నీలనాగ భయావేణ్య జగనం గతైకయ సుఖార్హ దుఃఖ సంతాప్తాం వ్యసనానాం వ్యసనానాం అకో వ్యసనానామ కో దివామయ వ్యసనానామ వ్యసనానాం అకోవిదాం నీలనాగ భయావేణ్య. ఆమె వేణ్య, ఆమె జడ. ఆ జడ ఎలా ఉంది అని అంటే, నీలనాగ భయ, ఒక నల్లని నాగ పాము, నల్లని త్రాచుపాము అనుకోవచ్చు. నల్లని త్రాచుపాములాగా ఉన్నటువంటి పొడవైనటువంటి ఆ వేణ్య జడ, జుట్టు, జగనం గతయ, జగనం దాకా, ఆమె పిరుదుల వరకు ఉన్నది ఏకయ, ఒకటే జడ. ఒకటే జడ ఎంత లావున ఉంది అని అంటే, ఆ ఒక జడ పెద్ద నల్లని త్రాచుపాములాగా పైనుంచి ఆమె పిరుదుల వరకు వేలాడుతూ ఉన్నటువంటి ఆ ఒక జడ తోటి సుఖార్హ, సుఖాలు మాత్రమే పొందదగినటువంటి, సుఖానికి మాత్రమే అర్హురాలైనటువంటి ఈ సీతాదేవి
దుఃఖ సంతప్తాం, అనేకమైనటువంటి దుఃఖాలని పొందుతూ ఉన్నది. వ్యసనానాం అకోవిదాం, అకోవిదాం అని ఉండాలి. వ్యసనానాం, వ్యసనాన ఇది ఇది అందుకే చదవటానికి రాలేదు. వ్యసనానాం అకోవిదాం ఉండాలి. వ్యసనానం, వ్యసనములు, కష్టములు, కష్టములంటే ఏమి, అకోవిదాం, ఆమెకి ఏమీ తెలియదు. కష్టాలంటే ఏమీ తెలియనటువంటిది, సుఖాలకి మాత్రమే అర్హురాలైనటువంటిది ఈమె దుఃఖ సంతప్త. ఇట్లా దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నది. అంటే అంత పెద్ద జడ అలా వేసుకొని ఆ చెట్టు కింద అలా కూర్చొని ఉండి చెట్టు కింద దుఃఖంతోటి తపించిపోతూ ఉన్నటువంటి ఆమె, కష్టాలు అంటే కూడా కష్టాలనేవి ఏమో ఆమె ఎరుగనటువంటి ఆమె, సుఖాలు మాత్రమే సుఖాలు మాత్రమే పొందదగినటువంటి ఆ సీత ఆమెను తాం సమీక్ష, ఆమెను సమీక్ష చూసి, ఇప్పటిదాకా ఇవన్నీ చూసి, ఇవన్నీ పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్ అన్ని చూసుకొని సమీక్ష, విశాలాక్షిం అధికం మలినాం కృషాం, ఈ విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఈమెను, అధికం మలినాం కృషం, అధికం అధికం అంటే అధికంగా ఆమెను చూసి, అంటే తేరిపార ఆమెను చూసి, మలినాం కృషాం, మలినంగా మలినమై ఉన్నదానిని, అంటే మాసిపోయి ఉన్నదానిని, దుఃఖంలో ఉండడం చేత ఆ కంటి నీరు అంతా కారుతూ ముఖం అంతా కూడా దుఃఖాశ్రువులతోటి నిండిపోయి ఉండడం చేత కృషించిపోయినటువంటి ఆమెను చూసి, తర్కయామాస సీత ఇది కారణై ఉపపాది. ఇక్కడ ఆపుదాం. తర్కయామాస సీత ఇది కారణై ఉపపాది. కారణై ఉపపాదివి, ఇప్పుడంతా చూపించినటువంటి ఆ కారణాలన్నింటి చేత, పైన అనుకున్నటువంటి ఆ కారణములన్నింటి యొక్క చేత, ఇప్పటిదాకా పైన ఊహించినటువంటి కారణాలు, త్రాచుపాము లాంటి జడ, సుఖములు మాత్రమే పొందడానికి తగినటువంటిది, మృగములాగా, ఆడలేడిలాగా ఈ క్రూరమైనటువంటి రాక్షసి స్త్రీల మధ్యలో ఉన్నది, సిగ్గుపడుతూ ఉన్నటువంటిది, మలినమైన వస్త్రములు ధరించి ఉన్నది, ఇలా వరుసగా అన్ని చెప్పారు కదా. అవన్నింటినీ బట్టి ఆలోచించి కారణై ఉపపాదిభి, ఇప్పటిదాకా ఇవన్నీ తన ఆలోచనకి సరైనటువంటి తగిన విధంగా ఉన్నటువంటి ఆ కారణాల చేత, ఉపపన్నమైనటువంటి యుక్తంగా ఉన్నటువంటి ఈ కారణాల చేత, సీత ఇది తర్కయామాస, సీత అని ఈమె ఖచ్చితంగా సీతయే అని ఆయన తర్కయామాస తర్కించుకున్నాడు, ఆలోచించుకున్నాడు. ఈమె సీతయే అని అప్పటికి ఈ కారణాలు, ఈ పైన చెప్పినటువంటి కారణాలు, కృషించిపోయి ఉంది, ఉపవాసాలతోటి కృషించిపోయి ఉంది, దుఃఖంతో నిట్టూర్పులు వదులుతూ ఉన్నది, మలినమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నది. క్రియమాణ తదా తేన రాక్షస కామరూపిణ యథారూపాహి దృష్టా వై తథారూపేయం అంగన అనుకున్నాడు. అమ్మాయి ఇప్పటికి దొరికింది. ఎప్పుడైతే అప్పుడు ఇదివరకు ఏ రూపంలో అయితే నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ రూపానికి తగినటువంటి రూపంగానే ఇక్కడ ఉన్నది. హ్రియమాణ తదాతేన రాక్షస కామరూపిణ, రాక్షసుని చేత, కామరూపిణ రాక్షస, కామరూపుడైనటువంటి, అంటే తనకి ఇష్టం వచ్చినటువంటి రూపము ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సన్యాసి రూపంలో వచ్చి అపహరించాడు కదా. ఆ కామరూపిణ రాక్షస తేన హ్రియమాణ, అతని చేత అపహరించి పోతూ ఉన్నప్పుడు, యథారూపాహి దృష్ట, ఏ రూపంలో అయితే నేను అక్కడ ఆమెని చూశానో, తథారూప ఇయం అంగన, ఈ అంగన, ఈ స్త్రీ తథారూప, అదే రూపంలో ఉన్నది, అట్లానే ఉంది ఆమె. అక్కడ ఎట్లయితే చూశానో నేను, ఏ కాంతితోటి ఉన్నటువంటి రూపాన్ని అయితే చూశానో, ఆ కాంతితోటి ఉన్న రూపంలో ఉంది కాబట్టి ఈమె ఖచ్చితంగా సీతయే. ఉన్నటువంటి ఇంతకు ముందు చూసినటువంటి ఈ కారణాలన్నింటిని బట్టి ఈమె సీతయే అని ఆయన తర్కయామాస, తర్కించుకున్నాడు అంటే ఊహించాడు.
ఊహించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా మనం 15వ సర్గలు సీతాదేవిని రప్పించుకున్నాం. సీతాదేవిని చూసాం. సీతాదేవి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండాలి అని అనుకుంటూ, ఆ సీతాదేవి మన కళ్ళ పడింది ఇప్పుడు. హనుమంతుడికి ఈ కనిపించింది అనంటే మనకి కూడా ఆమె కనిపించింది. మనకి కూడా కనిపించి మనని కూడా ఆ మార్గంలోకి తీసుకొని వెడుతూ ఉన్నది. ఇంతకుముందు మనం చదువుకున్నాం మైథిలి, విదేహ ఆమె పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపము ఆ సాక్షాత్కారం చేసింది మనకి. అది మన సుదినంగా మనం భావించుకొని ఇవాళకి ఇక్కడ తోటి ఆపుదాం. అది ఎన్నో కూడా సర్గలు ఇది? ఎన్నో సర్గలు? పండగ రోజుల్లో ఇలా మనకి